మ్యాచ్ నెంబర్ 5 ఐపీఎల్‌లో గుజరాత్ వర్సెస్ పంజాబ్. అహ్మదాబాద్‌లో మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్ అనమాట. పంజాబ్ బ్యాటింగ్‌లోకి దిగింది. ఆర్య, అతని పేరు ఆర్య అనుకుంటా. సో అతను అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ దిగారు. ప్రభు సిమ్రాన్ సింగ్ తొందరగా అవుట్ అయ్యాడు. ఆర్య మాత్రం హిట్టింగ్ చేసి మంచి స్కోర్ కొట్టాడు. తర్వాత నెక్స్ట్ వన్ డౌన్ మన శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ మాత్రం 97 నాట్ అవుట్ లాస్ట్ వరకు ఉన్నాడు. మ్యాచ్ మాత్రం కుక్కను ఉన్నట్టు కొట్టాడు. ఆ స్కోర్ 42 బాల్స్లో 97 రన్స్. సెల్ఫ్ కోసం ఆలోచించకుండా మ్యాచ్ను అలాగే అవతల ఉన్న బ్యాట్స్మెన్స్కి అవకాశం ఇచ్చుకుంటూ తీసుకెళ్ళాడు అనమాట. లాస్ట్లో ఇంకో అతను ఉన్నాడు శశాంక్ సింగ్ అనమాట. లాస్ట్లో మన అయ్యర్ సెంచరీ కొట్టకపోవడానికి కారణం శశాంక్ సింగ్కి అవకాశం ఇచ్చాడు ఆడుకోమని చెప్పి, ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. సో అందుకే అతన్ని సెంచరీ అవ్వలేదు. ఆ విషయంలో మాత్రం శ్రేయాస్ అయ్యర్ని మెచ్చుకోవాలి యాజ్ ఎ కెప్టెన్గా అండ్ ప్లేయర్గా. ఇక్కడ ఏంటంటే పంజాబ్ 243 రన్స్కి ఇన్నింగ్స్ క్లోజ్ చేసింది అనమాట. ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్కి దిగిన గుజరాత్ కూడా మంచి స్టార్ట్అప్ ఇచ్చింది. ఫస్ట్ ఓపెనింగ్ మన సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ దిగారు. సో వీళ్ళిద్దరు కంటిన్యూ చేశారు. కాసేపు బాగానే ఆడారు. పవర్ ప్లే తీసుకెళ్తున్నారు. శుభ్మన్ గిల్ సడన్గా అవుట్ అయ్యాడు. తర్వాత అక్కడి నుంచి మన సుదర్శన్ టాప్ గేర్ స్టార్ట్ చేశాడు. వీర బాధుడు బాగాడు అబ్బా. ఒక్కనొక్క టైంలో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది అనుకున్నా. యాక్చువల్గా మన గిల్ అవుట్ అవ్వగానే జాస్ బట్లర్ వచ్చాడు. జాస్ బట్లర్ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే మొత్తం అవకాశం సుదర్శన్కి ఇచ్చాడు అనమాట. సుదర్శన్ మాత్రం వచ్చిన ప్రతి బాల్ను బౌండరీ కొట్టడానికి ట్రై చేశాడు. చాలా బాగా ఆడాడు. అసలు యాక్చువల్గా అంత హిట్టింగ్ చేస్తాడు అనుకోలే. మామూలుగా స్లో ఆడతాడు. స్టార్టింగ్లో స్లోగానే ఆడాడు. బట్ తర్వాత ఇన్నింగ్స్ మొత్తం రేజ్ అయింది అనమాట. చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో మాత్రం సుదర్శన్ మెచ్చుకోక తప్పదు. అండ్ బట్లర్ కూడా లాస్ట్ వరకు లాగాడు అనమాట. తర్వాత మన సుదర్శన్ అవుట్ అయ్యాడు. మధ్యలో అవుట్ అవ్వగానే తర్వాత కొద్దిసేపటికి షాఫ్రాన్ రూథర్ ఫార్వర్డ్ వచ్చాడు. కొద్దిసేపు కొట్టాడు కానీ లాస్ట్కి మన వైశాఖ్ విజయ్ని ఇంపాక్ట్ బౌలర్గా తీసుకున్నారు. ఆ బౌలింగ్తో మన రూథర్ ఫోర్డ్ కూడా ఇంపాక్ట్ బ్యాట్స్మెన్గా వచ్చాడు. సేమ్ అట్ ఎ టైం మన అటు సైడ్ కూడా వైశాఖ్ విజయ్ కూడా ఇంపాక్ట్ బౌలర్గా వచ్చాడు. వాటే బౌలింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ నుంచి 14 అవర్స్ వరకు ఆల్మోస్ట్ మ్యాచ్ అంతా మొత్తం జీటీ సైడ్ తిరిగింది. అక్కడి నుంచి 15 అవర్స్ వరకు అక్కడి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అవ్వడానికి కారణం మాత్రం వైశాఖ్ విజయ్ చాలా అంటే చాలా బాగా వేసాడు. తర్వాత మార్కో ఎన్సన్ అతను కూడా బాగా కంట్రోల్ చేశాడు అనమాట. సో మ్యాచ్ అయితే ఫైనల్గా పంజాబ్ గెలిచింది. నియర్ బై వెళ్ళారు మన జీటీ వాళ్ళు కూడా 232 రన్స్ అనమాట. చాలా బాగా ట్రై చేశారు. చాలా బాగా ఆడారు. సో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బట్ ఓవరాల్గా 200 అనేది స్కోర్ మాత్రం చాలా ఈజీ అయిపోయింది. చాలా కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ప్రతి మ్యాచ్ 200, 240, 230 ఇట్లా కొడుతుంటే ఇంట్రెస్ట్ స్టార్ట్లో ఎక్కువ ఐపీఎల్ మీద. లాస్ట్ టైం మేము అంతకుముందు స్టార్టప్లో ఐపీఎల్ ఏంటంటే 150, 120, 180 ఇవి డిఫెండ్ చేసుకోవడానికి చాలా టఫ్ అయ్యేది. సో అలాంటి మ్యాచ్లు అయితే బాగుండని అనిపిస్తుంది. మరి